హలో, ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా బౌల్లో పావు కప్పు పెరుగు, టీ స్పూన్ కారం, ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక రెబ్బ కరివేపాకు తరుగు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదా వేసి పిండిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత 200 గ్రాముల వరకు కాలీఫ్లవర్ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పిండిలో వేసి పిండి ముక్కలకు పట్టేలా కాలీఫ్లవర్ విరగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి కాలీఫ్లవర్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వేరే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన 4 వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ, 2 ఎండుమిర్చిని వేసి వేగాక మనం ఉడికించి పెట్టుకున్న రైసు, టీ స్పూన్ మిరియాల పొడి, టీ స్పూన్ సోయా సాస్, కొద్దిగా సాల్టు, టీ స్పూన్ వెనిగర్ వేసి మనం ఫ్రై చేసిన కాలీఫ్లవర్, కాస్త కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపితే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.